ఇప్పుడు మీరు వంశీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రీసెంట్ గా ట్రెండింగ్ ఆయన హెడ్ లైన్స్ ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హీ వాజ్ లిటిల్ అగ్రెసివ్ అబౌట్ ది సబ్జెక్ట్. రివ్యూస్ రాసి యూ కెనాట్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ద మూవీ. మీరు దాంతో ఎంతవరకు ఏకీభవిస్తారు సంగీత్ గారు? అంటే హౌ డిడ్ యూ ఫైండ్ హిమ్? ఐ మీన్ లైక్ బీయింగ్ సో అగ్రెసివ్ బిఫోర్ ద ఫిల్మ్ రిలీజ్ ఇస్ లైక్ సంథింగ్ యూ హ్యావ్ టు రియలీ ఫీల్ టెన్స్డ్ అబౌట్. ఎందుకు ఇట్లా ఇప్పుడు ఎందుకు ఇదంతా అవసరం అన్నది. ఐ డోంట్ థింక్ వాజ్ అగ్రెసివ్ బిఫోర్. అది రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 3 days ఆఫ్ రిలీజ్ when we already made 50+ crores gross వచ్చిన తర్వాత there were a few video reviews that said something like ఇది ఎందుకు హిట్ అయిందంటే ఈ సినిమా వర్కౌట్ అవ్వడం వల్ల అని అదని ఇదని they were trying to justify their reviews which I think it felt a little hurtful because టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేసిన అది తర్వాత కూడా వదిలేసింది. జనాలకు నచ్చింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అదేదో జనాల దగ్గరికి వెళ్ళి లేదు మీరు ఎంజాయ్ చేయట్లేదు మీరు ఒక మాయలో ఉన్నారని ఇట్ ఫెల్ట్ వెరీ ట్రైంగ్ టు మిస్గైడ్ దెమ్. అంటే మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం బాబు, మా కథ లేదు ఇక్కడ, మేము సినిమా తీసిందే మీరు నవ్వుకోవడానికి, మీరు వచ్చి ఎంజాయ్ చేయడానికి. ఒక 250 రూపీస్ మీరు కట్టి టికెట్ తీసుకుంటున్నారంటే దాని వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పి వంశీ అన్న డే 1 నుంచి చెప్తున్నాడు.